సో యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ కదా, రికార్డింగ్ ఆన్ చేశారు కదా. సో యాక్యురల్ డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? మనం యాక్చువల్గా ఇంతకు ముందు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో అలాగే యాక్యురల్ డిఫరల్ అనేది కూడా సేమ్ టు సేమ్ అదే టైప్ అన్నమాట. అంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లో మనకి యాక్యురల్ డిఫరల్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను చూడండి. చూడండి, మంత్ ఎండింగ్ యాక్టివిటీ యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్. కాన్ఫిగరేషన్స్ SAP, FICO అండ్ ECC ఏదైనా ఒకటే. సో యాక్యురల్ డిఫరల్ అంటే ఏంటి? యాక్చువల్గా మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారండి వీటిని. ఎగ్జాంపుల్ మనం రెంట్ పే చేయాలి. ఈ మంత్ రెంట్ శాలరీ పే చేయాలి. ఈ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తాము? ఈ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తాం? నెక్స్ట్ మంత్ లో పే చేసేది. ఈ మంత్ శాలరీ అనేది నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఈ మంత్ టెలిఫోన్ బిల్లు నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. అంటే చూడండి, ఈ మంత్ లో చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ లో చేస్తాం. కానీ ఈ మంతే ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తాం. అంటే ఏంటి? నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం అన్నమాట. ఈ మంత్ లో పోస్ట్ చేయాల్సినటువంటి ఈ మంత్ లో ఏం చేస్తాం? ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఈ మంత్ టెలిఫోన్ బిల్లు నెక్స్ట్ మంత్ పే చేస్తాం. సో ఇట్లా పే చేసే పేమెంట్స్ అనేవి ఫస్ట్ ఈ మంత్ లో ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. ఫైనల్ ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ లో. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే యాక్యురల్ డిఫరల్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ జస్ట్ యాక్యురల్ డిఫరల్ అంటే యాక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మనం అలా డిస్కస్ చేసాం, సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నమాట. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఓకేనా? ప్రొవిజన్స్ అంటారు. ఎక్స్పెండిచర్స్ అవ్వచ్చు, రెవిజన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. యాక్యురల్ అంటే ఏంటి? ప్రొవిజన్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని అర్థం. యాక్యురల్ డిఫరల్ మీన్స్ ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్ టోటల్ గా. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్, శాలరీ, ఇవన్నీ కూడా. ఓకేనా? యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. మరి డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ రిసీవర్స్. ముందుగానే మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, తర్వాత సర్వీస్ ఇస్తారు, అంతే కదా? మీరు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. రెంట్ అనేది ముందుగానే తీసుకుంటారు, తర్వాత సర్వీస్ అనేది ఇస్తారు. క్యాష్ ఏదైనా అడ్వాన్స్ తీసుకున్నారు, తర్వాత సర్వీసెస్ ఇస్తారు. దీన్ని డిఫరల్ అంటారు. యాక్యురల్ అండ్ డిఫరల్ 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కింద చూడండి. ప్రొవిజన్స్ ఫర్ శాలరీ ఏం చేస్తాము? డేట్ ఇవ్వండి. యాక్చువల్గా ఈ మంత్ డేట్ ఎంత? 015
2024 015 ఇవ్వండి 015. ఈ మంత్ యాక్చువల్గా ఇది ఏంటంటే మంత్ 30th డేట్ని చేస్తారండి, బట్ మనం ముందుగానే ఇస్తున్నాం అంటే క్లాస్ ఈరోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు డేట్ తీసుకుంటున్నాము. 30th అంటే మంత్ ఎండింగ్ డేట్ తీసుకుంటారు. మంత్ ఎండింగ్ రోజు ఈ ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు. శాలరీ పే చేసినట్టు అంటే ఈ మంత్ శాలరీ ఇది, బట్ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. సో దాని పర్పస్ ఏం చేస్తారంటే ప్రొవిజన్స్ అంటారు. ఈ అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. శాలరీ అకౌంట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ FBS1 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తారు. తర్వాత రివర్స్డ్ ప్రొవిజన్ తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ మంత్లో ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తారు అంటే క్యాన్సిల్ చేస్తారు. ఫైనల్గా ఏం చేస్తారు, నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేశాం కాబట్టి నెక్స్ట్ మంత్ ట్రాన్సాక్షన్ ఒకటి ఫైనల్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది డేట్ ఇవ్వండి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వండి 0/01/2024 కింద కూడా అదే అనమాట 24 కింద కూడా 24. సో చూడండి సింపుల్ లాజిక్ ఏం లేదు. నెక్స్ట్ మంత్ ఏమైతే అంటే ఈ మంత్ సంబంధించినవి నెక్స్ట్ మంత్లో పే చేస్తాం కాబట్టి ఈ మంత్లో ఒక డమ్మీ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు, ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసి దాన్ని నెక్స్ట్ మంత్లో రివర్స్ చేస్తారు, క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి ఫైనల్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. దీన్ని యాక్యురల్ అంటారు. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి, యాక్యురల్ అంటే ప్రొవిజన్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్. డిఫరల్ అంటే అడ్వాన్స్డ్ రిసీవ్డ్స్ ముందుగానే తీసుకుంటాం, దీన్ని డిఫరల్ అంటారు. యాక్యురల్ అండ్ డిఫరల్. క్లియర్ కదా, క్లియర్ కదా? ఎస్ సార్. ఫైన్, ఇదన్నమాట కాన్సెప్ట్. వీటికి సంబంధించినవి మన కాన్ఫిగరేషన్ స్టెప్స్ కింద ఉన్నాయి చూడండి, ఓకేనా? ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ చేయాలి మనం 1 by 1 చేద్దాం. ఫస్ట్ చూడండి, 1 minute. యాక్యురల్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చూస్తున్నాను, ఒక పని చేయండి. ఫస్ట్ ఏమని చూడండి, డిఫైన్ రివర్సల్ రీజన్. ఫస్ట్ ఏముంది, డిఫైన్ రివర్సల్ రీజన్. డిఫైన్ ఇది కాదు, దీనికన్నా ముందు ఒకటి క్రియేట్ చేద్దాం మనం. యాక్చువల్గా అక్కడ మనం ఇంకోటి క్రియేట్ చేయాలి, చెప్తాను. యాక్చువల్ ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్. ప్రొవిజన్స్ అంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ ఈ మంత్ అవి నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ చేస్తున్నామండి, అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇంకా. అదేనా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఇది పాత్ ద్వారా వెళ్ళాలి. యాక్చువల్గా పాత్ అనమాట, టీ కోడ్ లేదు, మాన్యువల్ పాత్, PATH అని టైప్ చేయండి. టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, FS00 ఉంది, GL క్రియేషన్, FBS1 కూడా ఒకటి ఉంది కదా. ఇవన్నీ నేను చెప్తాను 1 by 1 చూడండి, దీన్ని బేస్గా చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, మనం రివిజన్ చేసేటప్పుడు ఏబీ డాక్యుమెంట్కి 01 ఉందో లేదో చెక్ చేయాలి. వెళ్ళండి OBS7కి వెళ్ళండి ఫస్ట్. యాక్చువల్గా నేను డిస్కస్ చేస్తున్న ఆయన TCSలో వర్క్ చేస్తున్నారు. దీనికి వేరే కంపెనీలో కూడా జాబ్ వచ్చిందండి. TCSలో వర్క్ చేస్తున్నారు, వేరే కంపెనీలో కూడా జాబ్ వచ్చిందనమాట. TCS కన్నా పెద్ద కంపెనీ ఏదో చెప్పారు, నాకు తెలియదు. యాక్చువల్గా కంపెనీ చాలా పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది, దాని నుంచి డిస్కస్ చేస్తున్న. కంపెనీకి వెళ్ళమంటారా వద్దా? OBS7 పొజిషన్కి వెళ్ళి ఏబీ డాక్యుమెంట్ తీసుకోండి.
ఏబి అంటే రివర్సల్ కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 01 ఉంటే ఫైన్, ఓకేనా, లేదంటే కనుక చేంజ్ చేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. FS00 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ లయబిలిటీ నా అసెట్స్ సార్? ఎక్స్పెన్స్ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఇదేనా కంపెనీ కోడ్? మీదేనా? సెట్టింగ్స్ మార్చండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. చేంజ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. రైట్. ఫస్ట్ చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఒక జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్, అవుట్ స్టాండింగ్ కమ్స్ అండర్ లయబిలిటీ. నెంబర్ తీసుకోండి. ఓకే, బ్యాలెన్స్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సార్ ఇక్కడ ఐఆర్ఎఫ్టి మాత్రం ఐఆర్ఎఫ్టి ఉంది సార్, ఇంకా అది ఐఆర్ఎస్ వస్తుందా? ఎందుకు వస్తుంది? అట్లా రాదే. చేంజ్ చేశాను కూడా అట్లా. సరే ఫస్ట్ క్రియేట్ చేయండి, అది చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అయింది కదా, పోలో కంపెనీ కూడా పోలోనే ఉన్నారు. ఫస్ట్ ఇవ్వండి చెప్తాను. మీ కంపెనీ కూడా చేంజ్ చేయలేదా? పోలోనే ఉన్నారు. మీరు చేంజ్ చెప్తాను, చేయండి. అవ్వకపోతే మార్చేద్దాం మళ్ళీ. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. సేవ్ చేయండి చూద్దాం. ఇదేంటి పోలో కంపెనీ కోడ్లో మీ లేవేంటి ఇక్కడ? /n FS00 ఇవ్వండి. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. చేంజ్ అవ్వట్లేదా? ఎందుకని? సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఇక్కడ మార్చండి. /n FS00. ఇక్కడ ఇవ్వండి, కంపెనీ కోడ్ మార్చండి. క్రియేట్ చేయండి. ఇప్పుడు చేయండి. అక్కడ ఎలా క్రియేట్ అవ్వదు కదా అది. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్,
కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తారు కదా. వెళ్ళండి సెట్టింగ్స్ మార్చండి, సెట్టింగ్స్ మార్చి చూడండి. క్లాష్ అండ్ ఎఫెస్ట్ మీ జిఎల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫైన్. ఒక్కొక్కసారి మీకు ఇక్కడ జిఎల్ అకౌంట్స్ కనిపించవండి, కనిపించకపోతే ఏం చేస్తారు? కనిపించవు, ఏం చేయాలి? OBD4కి వెళ్ళండి. OBD4లో న్యూ సెషన్ తీసుకోండి. OBD4 వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి. OBD4 నో ఇష్యూ, వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ మీ జిఎల్ గ్రూప్స్ అనేవి ఫైండ్ అవుట్ అవ్వవు. కంటిన్యూ చేయండి చెప్తాను. OBD4లో మీ జిఎల్ అకౌంట్స్ కనిపించవు, డేటా కరెక్ట్ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో అంటే ఈ జిఎల్ గ్రూప్స్ ఏమీ కనిపించవు. ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్. ఈ జిఎల్ గ్రూప్స్ ఏవి కూడా కనిపించవు. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి? మళ్ళీ న్యూ ఎంట్రీలోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ OBD4 కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ ఈ జిఎల్ గ్రూప్స్ అని కూడా ఒక ఎక్సెల్ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ షీట్ లోంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అది ఇప్పుడు FS00లో మీ జిఎల్ గ్రూప్స్ అనేవి కనిపించకపోతాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. డిఫైన్, నోట్ చేసుకోండి పాయింట్. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. డిఫైన్ ఉంది కదా, పాత్. ఓకే, వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, financial accounting new, financial accounting new, general ledger accounting new, financial accounting new, general ledger accounting new, business transactions, financial accounting new, business transaction. దాని కింద ఉంది చూడండి, business transaction, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. బిజినెస్ ట్రాన్సాక్షన్ పైన ఉంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అడ్జస్ట్మెంట్, పోస్టింగ్, రివర్సల్ ఇవి. ఓకే, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. సో మీరు ఎందుకు డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు అనేది ఒకటి క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఓపీ ఇవ్వండి, మీ ఇష్టం. ఎనీ టూ డిజిట్స్ అనేవి తీసుకోవచ్చు. నేను ఓపీ అని ఇస్తున్నాను. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దాని పర్పస్ ఇది ఉపయోగపడుతుంది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ మంత్ డేట్ లో పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ డేట్ ని నెక్స్ట్ మంత్ డేట్ కి మూవ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఈ మంత్ డేట్ లో పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ డేట్ ని నెక్స్ట్ మంత్ కి మూవ్ చేస్తాం. నెగిటివ్ పోస్టింగ్ అంటే ఈ డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం మనం ఇక్కడ ఇది ఇస్తాం అన్నమాట. క్లియర్ కదా? సేవ్ చేయండి.
నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ ఉందా? నెక్స్ట్ నోట్ చేసుకోండి, లేకపోతే యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. టీ కోడ్ ఏంటి? FBS1. ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? యాక్చువల్గా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? టైప్ చేయండి అక్కడ. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ప్రొవిజన్ ఫర్ సేల్, ఎగ్జాంపుల్ సేల్స్ అన్నమాట. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీస్ అనుకుందాం. సారీ, సేల్స్ కాదు, శాలరీస్. ప్రొవిజన్ ఫర్ శాలరీస్ ఆర్ రెంట్, ఏదైనా అవ్వచ్చు. ప్రొవిజన్ ఫర్ శాలరీస్ ఆర్ రెంట్. salaries account data to salary payable or outstanding payable, ఏదైనా అవ్వచ్చు. salary account data to salary payable or outstanding expenses, ఏదైనా తీసుకోవచ్చండి. salary payable అయినా ఇవ్వచ్చు, లేదంటే outstanding expenses అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. salary payable ఆర్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఒక వాల్యూని ఇవ్వచ్చు. అంటే ఏంటి? శాలరీ అనేది ఈ మంత్ ఇవ్వట్లేదు, మనం ఈ మంత్ డేట్లో ఇచ్చినట్టు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ అకౌంటింగ్ ఎంట్రీ శాలరీ, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తాం, కానీ ఈ మంత్లోనే ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ఒక అకౌంటింగ్ ఎంట్రీని అనేది పోస్ట్ చేస్తున్నాం. సో డేట్ ఏముంది ఈరోజు? ఎగ్జాంపుల్ 15/09/2024. శాలరీ ఇవ్వలేదు మనం, బట్ ఇచ్చినట్లు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. శాలరీ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి? ఈ అకౌంటింగ్ ఎంట్రీ అనేది నెక్స్ట్ మంత్ లో ఏం చేస్తాము? నెక్స్ట్ మంత్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. దిస్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది నెక్స్ట్ మంత్. ఈ శాలరీ అకౌంటింగ్ అనేది ఈ మంత్ శాలరీ, ఈ మంత్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇచ్చినట్టు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. దాని టీ కోడ్ ఏంటి? FBS1. వెళ్ళండి, FBS1. డాక్యుమెంట్ డాష్. ఇక్కడ మంత్ అండ్ 30 ఇవ్వాలండి మనం, గుర్తుపెట్టుకోండి. కానీ 15 ఇచ్చేస్తున్నాం. 30 ఇచ్చినా కూడా పర్వాలేదు, తీసుకుంటుంది. మాక్సిమం 30 ఇద్దామా? ఓకే, 30 ఇవ్వండి చెప్తాను. మంత్ ఎండింగ్ లో చేస్తాం కదా, ఈ మంత్ 30నా? 30 ఉంది. 30/09/2024. 30/09 కింద కూడా పోస్టింగ్ డేట్ కూడా 30/09/2024 ఇవ్వండి. పీరియడ్ ఏ పీరియడ్ లో ఉన్నాం మనం? డాక్యుమెంట్ టైప్ ఏంటి? SCA తీసుకోండి. పీరియడ్ 6th పీరియడ్, ఫైన్. కింద డాక్యుమెంట్ అక్కడ హెడర్ టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ ఫర్ ప్రొవిజన్. ఓకే, నెక్స్ట్ చూడండి, రివర్సల్ రీజన్. మనం ఏం క్రియేట్ చేసాము? రివర్సల్ రీజన్ పైన ఉంది చూడండి, దాని కింద కిందకి రండి. రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేసాం? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది OP. జస్ట్ నో క్రియేట్ చేస్తాం కదా OP, లేదంటే మీరు ఏది క్రియేట్ చేస్తే అది తీసుకోండి. OP ఇది మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇవ్వండి. దాని కింద రివర్సల్ డేట్. ఈ డాక్యుమెంట్ మీరు ఏ రోజు రివర్స్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తారు. 01/10/2024. అంటే అది ఏ రోజు మీరు రివర్స్ చేస్తారు అనేది. ఓకేనా? పోస్టింగ్ కి దగ్గరికి వెళ్ళండి. 40 అంటే ఏంటి? శాలరీ. డ్రాప్ డౌన్ చేసి శాలరీ అకౌంట్ తీసుకోండి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ECC సర్వర్ లో చేసినా, S/4HANA సర్వర్ లో చేసినా, బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. శాలరీ ఉందా? శాలరీ అకౌంట్ ఎందుకు వెళ్ళు ప్రమోద్, శాలరీ ఉంది చూడు, తీసుకో. శాలరీ అకౌంట్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఎంటర్ చేయి.
డేట్ ఎంటర్ చేయం, ఫ్యూచర్ డేట్ కదా, నో ఇష్యూ, ఎంటర్ చేయి, ఏం కాదు, ఎంటర్ చేయి. నెక్స్ట్ శాలరీ ఎంత పే చేస్తున్నారు, ఎగ్జాంపుల్ 20,000, 10,000 మీ ఇష్టం, ఇది ఒకటి ఇవ్వండి. 10,000 ఇచ్చారు, ఫైన్. బిజినెస్ ఏరియా డాక్యుమెంట్ డేట్ అవసరం లేదు, బిజినెస్ ఏరియా కూడా ఇవ్వకపోయినా పర్లేదు. టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ ఫర్ ప్రొవిజన్, శాలరీ ఫర్ ప్రొవిజన్. ప్రొవిజన్ అంటే యాక్యురల్ డిఫరెంట్ అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ పోస్టింగ్ కి ఏంటి 50, 40 డెబిట్ 50 క్రెడిట్. సో ఇదేంటి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పే చేయాలి, ఇంకా చేయలేదు మనం, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. లేదంటే ఇంకేం తీసుకోవచ్చు ఇక్కడ, శాలరీ పేయబుల్, ఏదైనా ఒకటే, శాలరీ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా తీసుకోవచ్చు. శాలరీ పేయబుల్ తీసుకున్నాం, ఓకేనా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. శాలరీ తీసుకున్నా పర్వాలేదు, శాలరీ పేయబుల్ అయినా పర్లేదు, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అయినా ఓకే. ఎంటర్ చేయండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, simulate, salary account data to outstanding expenses. Okay, post చేయండి. Okay, 69 was posted, document number 69 was posted. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ 69. ఓకే, ఈ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. శాలరీ ఇవ్వలేదు, బట్ ఇచ్చినట్లు మనం పోస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. ఓకేనా, రివర్స్డ్ ప్రొవిజన్ ఉందా, నెక్స్ట్ టీ కోడ్ ఏమో, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రివర్స్ చేస్తాం. ఏ టీ కోడ్ ఉంది చూడండి. ఇక్కడ అది పోస్ట్ చేసాం, రివర్స్డ్ ఆఫ్ ప్రొవిజన్ F.81 కింద ఉంది అనమాట. ఓకేనా, 81. సో ఎప్పుడు రివర్స్ చేస్తాము, నెక్స్ట్ మంత్ ఫస్ట్ గా రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, వెళ్ళండి. F.81 డాక్యుమెంట్ డేట్, ఫిజికల్ ఇయర్ ఇవ్వండి, నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐఎమ్ సారీ, నాట్ రిక్వైర్డ్, తర్వాత తీసుకుందాం. నెంబర్ ఇవ్వాలి కదా, సరే చూద్దాం, వెయిట్ చెప్తాను. ఓకేనా, సో ఇది కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ చూడండి, రివర్స్ పోస్టింగ్ డేట్, ఏ రోజు రివర్స్ చేస్తున్నారు మీరు, క్రిందకి వెళ్ళండి. రివర్స్ పోస్టింగ్ డేట్ అని ఉంది, 01/0/10/2024. ఆ డేట్ను మనం రివర్స్ చేస్తాం. తీసుకుంటుంది, బట్ మీరైతే అలా చేయాలి. నెక్స్ట్ రివర్సల్ రీజన్, కింద రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేసాం మనం, PO డ్రాప్ డౌన్ చేయండి. ఓకేనా, మనం ఏ డేట్ ను రివర్స్ చేస్తున్నాం, 01/10/2024 మనం రివర్స్ చేస్తున్నాం అనమాట. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఎంత 16 కదా, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన అవ్వదు అనుకుంటా. డైరెక్ట్ ఇవ్వండి చూద్దాం ఒకసారి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి, అవ్వదు, 16 అని ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి, దాన్ని బేస్గా చేసుకుని పిక్ అవ్వాలి, అవ్వలేదు. ఓకే, టెస్ట్ రన్ అనమాట, ఓన్లీ ఇది టెస్ట్ రన్, రివర్స్ అవ్వాలా. ఏం చేద్దాం మనం, డాక్యుమెంట్ నెంబర్ రివర్స్ అవ్వలేదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను, నెంబర్ ఇవ్వండి. అక్కడ టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. ఓకేనా, 1 minute, టెస్ట్ రన్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్గా రివర్స్ అవుతుంది అనుకుంటా, పిక్ అవుతుంది, ఓపీ నుండి పిక్ అవుతుంది. చూసారు, రివర్స్ అయిపోయింది. 69 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 70. ఏ డేట్ ను రివర్స్ అయింది, రివర్స్ చూడండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఎప్పుడు, డేట్ చూడండి 30/09/2024. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఏ రోజు రివర్స్ అయింది, 01/10/2024. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తాం. రివర్స్ అనేది చేసేస్తాం అంటే ఏంటి, డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది.
డాక్యుమెంట్ నెంబర్ 69 అనేది 70గా రివర్స్ అయింది అనమాట. ఓకే, వెళ్ళండి FB03 కి చెక్ చేద్దాం. అంటే రివర్స్ FB03 నంబర్ రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. సాలరీ అకౌంట్ అటు బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ కాదు, ఇంకా బ్యాక్ వెళ్ళండి. 70 తీసేయండి. నెంబర్ తీసేసి బ్యాక్ వెళ్ళండి. రివర్స్ అయ్యింది కదా. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. ఎగ్జిక్యూట్, ఎంటర్. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఎస్ఏ డాక్యుమెంట్లోనే చూడాలి, వేరే డాక్యుమెంట్కి వెళ్ళకండి. ఎస్ఏ డాక్యుమెంట్ వరకే వెళ్ళండి. ఇవి చాలా ఉన్నాయి మీరు పోస్ట్ చేస్తాయి. పైకి వెళ్ళండి, ఇవి స్లోగా లోడ్ అవుతాయి. ఎస్ఏ డాక్యుమెంట్ ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్స్ కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. వెయిట్ వచ్చేస్తారు చూడండి. ఎస్ఏ ఉంది 69 అనేది ఎస్ఏ డాక్యుమెంట్. రివర్స్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఏబి డాక్యుమెంట్, రివర్సల్ డాక్యుమెంట్. ఏబి ఇస్ ద రివర్సల్ డాక్యుమెంట్. ఏ డేట్ కి పోస్ట్ చేశారు, ఏ డేట్ రివర్స్ అయిందో చూడండి. రివర్స్ అయిన డాక్యుమెంట్ 70 అనేది యాక్చువల్ ఎంట్రీ, తర్వాత దీన్ని రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ అయిపోయింది. అర్థమైందా లేదా పాయింట్ మీకు ఇక్కడ? ఎస్ సార్, ఇంతవరకు క్లియర్గా ఉండాలి మీకు. లాస్ట్ మంత్ 30th అంటే ఈ మంత్ 30th పేమెంట్ చేయకపోయినా పేమెంట్ చేసినట్లు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాము. తర్వాత ఆ 70 అనే దాన్ని రివర్స్ చేసాం అంటే క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఏ నెంబర్ రివర్స్ అయింది ఇక్కడ? 69 అనేది 70గా చేంజ్ అయింది అనమాట. నెంబర్ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. 70 ఓపెన్ చేయండి, 69 ఓపెన్ చేయండి. ఎంట్రీ ఎలా ఉంది ఇక్కడ? శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. బ్యాక్ వెళ్ళండి, 40, 50. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. చూసారా 50, 40 ఉంది. పోస్టింగ్ కీస్ చేంజ్ అయిపోయినాయి అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ రివర్స్ అయింది. సో క్యాన్సిల్ అనమాట. సో నౌ మనం ఫైనల్ అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. F-02 నెక్స్ట్ మంత్ డేట్ తోటి పోస్ట్ చేస్తాం. F-02 శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఈ మంత్ లో ఇచ్చాం శాలరీ, అంటే లాస్ట్ మంత్ ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మంత్ యాక్చువల్ గా ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. F-02 డేట్ ఇచ్చారు కరెక్ట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 40 తీసుకోండి. డెబిట్ శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్. ఇంకా మనకు ఆల్మోస్ట్ 20 క్లాసెస్ ఉంటాయండి. 20 క్లాసెస్. ఎంటర్ చేయండి ఏం కాదు, ఎంటర్ చేయండి. తీసుకుంటుంది ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. శాలరీ ఎంత? 10,000 అనుకున్నామా? ఎంత అయితే అంత వాల్యూ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ పెయిడ్.
ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేశారా? సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఎంటర్ చేయండి అమౌంట్ అక్కడ. ఎంటర్. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ చేస్తున్నాం ఈ ట్రాన్సాక్షన్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 71. ఓకే, 71 అనేది మనం పోస్ట్ చేస్తాం. 71 ఎస్ఏ డాక్యుమెంట్ వచ్చిందా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. అంటే ఇది ఫైనల్ ఎంట్రీ అనమాట. FB03కి వెళ్ళండి. FB03 నెంబర్ రిమూవ్ చేసి డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్. సో ఎస్ఏ డాక్యుమెంట్ లాస్ట్కి వెళ్ళండి. వెళ్ళండి. వెయిట్ చూడండి. 69 ఒక డమ్మీ ఎంట్రీని, ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం. దాని తర్వాత రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. ఏ మంత్లో రిఫ్లెక్ట్ అయింది? నెక్స్ట్ మంత్లో రిఫ్లెక్ట్ అయింది. ఇది వీటిని యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్స్ అంటారు. యాక్యురల్ అండ్ డిఫరల్ అంటారు. అర్థమైందా? యాక్యురల్ డిఫరల్. రివర్స్ చేసిన డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. 70 పైన. ఇది డాక్యుమెంట్ యాక్చువల్గా. సాలరీ అకౌంట్ పైన రివర్సల్ డాక్యుమెంట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ని మనం రివర్స్ చేస్తాం. దీన్ని మళ్ళీ రివర్స్ పైన క్లిక్ చేయండి. రివర్సల్ డాక్యుమెంట్ అనేది దీనికి ముందు 70 వస్తుందా? 70 చూసారా? ఏ డాక్యుమెంట్ని మీరు రివర్స్ చేస్తారు. ఏంటి అంతకుముందు ఏంటి ఇలా చూడొచ్చు. అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమైందా మీకు? కాన్సెప్ట్ క్లియరా? FBL3 అని వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. మీకు ఇంకా అన్నీ అర్థమైపోతాయి, పెద్ద కష్టమేమి ఉండదు. అసెట్ అకౌంటింగ్ ఒకటి కొంచెం టఫ్ అనిపిస్తుంది, మిగతా చాలా ఈజీగా ఉంటాయి. కంట్రోలింగ్, అసెట్ అకౌంటింగ్ 3 క్లాసెస్, కంట్రోలింగ్ 3 క్లాసెస్. ఆ 3 కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీకు. సాలరీ అకౌంట్ తీసుకున్నారా? ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ మంత్ రిఫ్లెక్ట్ అయిందా? సాలరీ అకౌంట్ ఇచ్చారా? కంపెనీ కోడ్ చూడండి. ఇక్కడ కనిపించిపోయినా పర్వాలేదు, డ్రాప్ డౌన్ చేయండి. సాలరీ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, అన్నీ వస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. మనకి కాన్ఫిగర్ ప్రాపర్గా అయిపోయింది, ప్రాబ్లం లేదు. చూద్దాం ఒకసారి. ఒక పని చేయండి, నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి. అయినా రావాలి మనకి ఇక్కడ కనిపించాలి. బట్ ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది, డోంట్ వరీ, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ చెక్ చేస్తున్నాను నేను. డేట్ వైజ్గా చూడండి. డేట్ వైజ్గా చూడండి. ఇక్కడ డేట్ ఏం రావట్లేదు.
ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ బట్ చెక్ చేద్దాం. మీరు డేట్ ఏమి ఇచ్చారు అక్కడ? బాగా వెళ్ళండి ఒకసారి డేట్ చూద్దాం. డేట్ రిమూవ్ చేసేయని చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా పిక్ అయిన చూస్తారా లాస్ట్ లో నెక్స్ట్ మంత్ యాడ్ అయింది 01/10/2024 ఈ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఫస్ట్ 30 ఇచ్చాము చూసారా 30 ఇవి ఫస్ట్ లాస్ట్ 3 ట్రాన్సాక్షన్స్. క్లియర్? ఓకేనా? అర్థమైంది కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మీకు ఓన్లీ ఇవే కనిపించాలి. లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ కనిపించాలంటే ఏం చేస్తారు? బ్యాక్ వెళ్ళండి. 01/10/2024 ఇవ్వాలి. బ్యాక్ వెళ్ళి డేట్ ఇవ్వండి 01/10/2024. ఆ డేట్ వైజ్గా చూసినప్పుడు కనిపిస్తాయి మనకి. వన్ మినిట్ 30 ఇవ్వండి. ఓకే చేశారా? ఫైన్. అన్నీ వచ్చేస్తున్నాయా? ఏ డేట్ ఇచ్చారు మీరు? ఓకే ఫైన్. కిందకి వెళ్ళండి. చూడండి ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. లాస్ట్ నుండి థర్డ్ వన్ చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. తర్వాత రివర్సల్, తర్వాత ఫైనల్ ఎంట్రీ. ఇది క్లియర్ ఉంది. జిఎల్ బ్యాలెన్సెస్ ఎలా చూస్తారు? FS10N వెళ్ళండి. FS10N జిఎల్ బ్యాలెన్సెస్. ఇక్కడ మీరు శాలరీ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ కదా చూద్దాం అక్కడ ఎలా అవుతుంది. చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్ కి ఆ బ్యాలెన్స్ అనేది కనిపించాలి మనకి. ఎగ్జిక్యూట్. నెక్స్ట్ మంత్ అంటే ఎంత? ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 7th మంతే కదా. మనం 6th పీరియడ్ లో ఉన్నాం. 7th మంత్ కి 10,000 ఉందా లేదా చూడండి. ఉందా? సరిపోయిందా? క్లియరా? ఎస్ సార్. మాట్లాడండి ఎవరు. క్లియర్ కదా? ఎస్ సార్ ఉంది సార్, ఇక్కడ ఉంది. రైట్. ప్రమోద్ గారు కాదు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. అర్థమైంది కదా? క్లియర్ కదా అంతా? రాము గారు, ప్రవీణ్ రాజ్ అంటారు. అర్థమవుతుందా లేదా? ఓకే ఫైన్. రేపు మార్నింగ్ మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. మీకు నేను యాక్యురల్ డిఫరెల్ అంటే ఏంటంటే నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. 1 minute లో పోస్ట్ చేస్తాను. ఆ పాయింట్స్ కూడా చదవండి. ఓకే థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.